హలో ఎవ్రీవన్. ప్రతిసారి లైఫ్ అప్డేట్ కార్లో కూర్చుని ఇవ్వటమో లేకపోతే ఇలా ఫోన్ పట్టుకుని మాట్లాడటమో చేస్తాను కదా. ఈసారి అలా కూర్చొని మాట్లాడేదానికంటే క్లిప్పింగ్స్ సీన్స్ చూపిస్తా. నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అయితే మాట్లాడతాను. నాట్ ఓన్లీ లైఫ్ అప్డేట్, ఇంకేమైనా కూడా షేర్ చేసుకుంటానేమో ఐడియా లేదు. బట్ ఒకసారి అయితే మొహం చూపిద్దాం అనేది చూసాను. ఓ బై ద వే, ఫస్ట్ టైం ఛానల్ వస్తున్నారంటే కొన్ని మంచి వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నారండి. అది చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ నేను వేసుకున్న టాప్ టీజే మ్యాక్స్లో కొనుక్కున్నట్టున్నాను. కింద బ్లాక్ స్కర్ట్ వేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఓల్డ్ నెక్లెస్ విచ్ ఐ రియలీ లవ్. ఇషిత స్కూల్ స్టార్ట్ అవటం ఇట్స్ లైక్ కంప్లీట్లీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఒక పక్క నుంచి చాలా హ్యాపీగా ఉంది అండ్ షీ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ స్కూల్కి వెళ్తున్నానని. ఇంకొక పక్క నుంచి ఎస్పెషలీ మేము ఉన్న స్టేట్లో టూ మెనీ కేసెస్ అనమాట. సో అది నేను స్కూల్ బ్లాగ్ ఈ వీడియోలో పెడతానా లేకపోతే ఆల్రెడీ పెట్టేసానా, ఐ డోంట్ నో ఎనీథింగ్. మౌస్ పట్టుకుని ఎడిట్ చేయడానికి అవ్వలేదు. అయినా సరే వెడ్డింగ్ సిరీస్ అయితే కంప్లీట్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాటర్డే కదా, యమ్మీ బిర్యానీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. రాత్రి మూవీ పెట్టుకుని చూడాలి. సరే అయితే ఇప్పుడైతే మీరు వీడియో చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్. ఇంటికి వెళ్ళక ముందు బజ్జీ ఒకటి ఆర్డర్ చేస్తాను. అది కార్లో తినేసి తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కార్లో మాట్లాడిన సీను వెడ్డింగ్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసిన తర్వాత సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఆహా, సక్సెస్ఫుల్ బిగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశానని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న సీన్ ఇస్ మీ గెటింగ్ రెడీ అనమాట. దీనికంటే ముందే మేము యాక్చువల్గా షాపింగ్ కూడా వెళ్ళాం. ఇషిత స్కూల్ షాపింగ్ కోసం వెళ్ళి నేను కూడా ఏదో 2-3 బట్టలు అయితే కొనుక్కున్నాను. దిస్ టాప్ ఇస్ ఫ్రమ్ టార్గెట్. టాప్ కట్, సారీ, ఫ్రాక్. నౌ ఎనీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, నాకు ఫర్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్ నేను వెళ్ళి బయటికి వెళ్ళటమో లేకపోతే నలుగురిని కలవటం లేకపోతే ఫ్యామిలీగా బయటికి వెళ్ళటమో, నాకు నచ్చింది తినటం, నాకు నచ్చింది చేయటం చేస్తాను. సో అదే ఇక్కడైతే చేస్తున్నాము. ఇట్ వాస్ దాట్ డే. It was the last day of my job. Yes, I got terminated from my job. And it was కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. బట్ ఆల్ ఆఫ్ దట్ అయితే మీకు చెప్తాను. బట్ ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని సీన్స్ చూసేద్దాం. Are you excited, both of you? Yes. We are going to Olive Garden. Yay! నా 100K సెలబ్రేషన్స్ కూడా Olive Garden కి వెళ్ళలేదు. ఫైనల్గా ఈరోజు తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటావు గణేష్? ఫ్రీడమ్ వచ్చిందా మీకు? ఐ సీ. అంతే కదా. ఓ ఫ్రైయేనా? Ishta, can you stop talking for 1 minute? Why should Shrinika always talk, Ganesh? పొద్దు నుంచి మాట్లాడుతున్నాను. అసలు మాట్లాడలేదు కదా. పొద్దు నుంచి ఏమి ఇష్టా మాట్లాడలేదు. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్ టు దిస్? ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు మాట్లాడరు. లేకపోతే మాట్లాడితే ఇద్దరు ఒకేసారి మాట్లాడాలి, ఒకేసారి వినాలి. అండ్ నేను గణేష్ ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాం ఎవరిని ఫస్ట్ మాట్లాడించాలని. ఓ మై గాడ్, కంటిన్యూస్ సీను. సమ్ టైమ్స్ వింటారు, సమ్ టైమ్స్ వినరు అనమాట. ఇద్దరి మధ్య కాంపిటీషను. ఎనీవేస్, సరే ఇప్పుడైతే పిల్లల్ని తీసుకుని, మీకు గణేష్ అన్నట్టు ఫ్రీడమ్ దొరికింది కదా అంటున్నాడు చూడండి. నాకేం ఫ్రీడమ్ దొరకలేదు. ఐ స్టిల్ హ్యావ్ యూట్యూబ్ అండ్ పునర్వి. బట్ అది కూడా చిక్కులో పడింది. ఎందుకంటే నాకు నా ఈఏడి కార్డు రాలేదు USCIS నుంచి, విచ్ మీన్స్ దాట్ ఐ డోంట్ హ్యావ్ వర్క్ ఆథరైజేషన్ ఇన్ US. ఇప్పటిదాకా నేను చేసే ప్రతి పని, బీఇట్ యూట్యూబ్ తీసుకోండి, పునర్వి తీసుకోండి, ఆర్ మై 9 to 5 జాబ్ తీసుకోండి, ఎవ్రీథింగ్ నేను లీగల్గానే చేశాను. సో నా I-9 ఫామ్ సబ్మిట్ చేయటం అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు ఈ టర్మ్స్, బట్ ఎవరికైతే అర్థమవుతాయో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. మనం ఒక బిజినెస్ సెటప్ చేయాలి అంటే దాని వెనకాల కొన్ని డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఒక్కసారి ఆ డాక్యుమెంటేషన్ లేకపోతే ఇట్స్ లైక్ యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. అండ్ ఇప్పుడు నేను సింగిల్గా కాదు కదా, లైక్ పునర్వి వెనకాల ఒక టీమ్ ఉంది వేర్ ఐ నీడ్ టు పే దెమ్ అండ్ ఇట్స్ సో మచ్ టు హ్యాండిల్. లాస్ట్ 1 month ఒక పక్క నుంచి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ఇల్లు సర్దటం, క్లీనింగ్, రీఆర్గనైజింగ్తో పాటు వీ వర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్, టాకింగ్ టు లాయర్స్, టాకింగ్ టు USCIS, సెనేట్కి మెయిల్ చేయటం, చాలా చేస్తూ ఉన్నామండి. నాకు ఇంకా కార్డ్ రాలేదు. బట్ అసలు ఎలా వీ వర్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంతా నేను వేరే వీడియోలో చెప్తాను. ప్రస్తుతం అయితే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ క్విక్ అప్డేట్ దట్ దిస్ ఈస్ మై సిచ్యువేషన్ రైట్ నౌ అండ్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. కానీ నేను ప్రతిదీ ఏం జరిగినా సరే
మంచికే అని నమ్ముతాను కాబట్టి నేను అసలు ఎక్కువ టెన్షన్ పడను అనమాట, దేనికి టెన్షన్ పడను. కానీ ఐ వాజ్ నాట్ ఇన్ ద రైట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఎందుకంటే చాలా ప్లానింగ్ చేయాలి కదా, సెకండ్ ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్ ఏంటి, అలా చాలా నడుస్తూ ఉన్నాయి అనమాట మైండ్లో. అండ్ దానివల్లే నేను అకౌంటబిలిటీ పోస్ట్ స్టార్ట్ చేశాను. బట్ దెన్ అది కూడా చేయలేకపోయాను, బికాస్ ఆల్రెడీ ఉన్న థింగ్స్కి నాకు ఇంకొకటి యాడ్ చేయాలనిపించక కొంచెం అయితే హాల్ట్ చేశాను దాన్ని. బట్ యా, ఇట్స్ సో మచ్ గోయింగ్ ఆన్ గైస్. ఇంకొన్ని డీటెయిల్స్ ఎవరైతే నా సిచ్యువేషన్లో ఉన్నారో, ఎస్పెషలీ H4లో ఉన్ని ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బట్ దానికంటే ముందు గణేష్ హ్యాస్ సంథింగ్ టు సే హియర్. సో గణేష్ మాటలైతే వినేద్దాం రండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వార్మ్నెస్ కి, మీ acceptance కి, followers who have provided me so many messages and provided their feedback, asked me a lot of questions, right? So thank you so much. First of all, majority of it is going to be around finance and fitness. కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే నా దగ్గర, గణేష్ ఆర్ యూ ట్రైనింగ్ విత్ సంబడి, ఆర్ యూ అసోసియేటెడ్ విత్ సంబడి అని. జస్ట్ వాంట్ క్లియర్ ది ఎయిర్. ఏంటంటే నేను ఎవరితోని స్పెసిఫిక్గా టైడప్ లేనండి. ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ ట్రైనర్. ఐవ్ ఆల్వేస్ బీన్ సమ్మన్ హూ హ్యాస్ వర్క్డ్ అవుట్ డ్యూ టు మై ఫ్యామిలీ హిస్టరీ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. ఎప్పటి నుంచో నేను వర్కౌట్ చేసేవాడిని. బ్యాక్ ఫ్రమ్ నవంబర్ ఆల్మోస్ట్, ఇఫ్ యూ సీ ఆల్ మై cycles every single day, almost 25 to 30% of the scenarios, or 80% to 90% of the scenarios, almost every single day workout చేస్తున్నాం. That's the state I am in right now. ఎంతవరకు తెలుసో తెలియదండి, like I have had my own back health issues అండి. మెజారిటీ బ్యాక్ ప్రాబ్లం అండి. obviously we are in IT, we sit for long hours. దాని తోడు తల్లి మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని బుక్స్ చదువుతూ ఉంటాను, ఐప్యాడ్లో కానీ కిండిల్లో కానీ. అండ్ అగైన్ ఇట్స్ ఎ సిట్టింగ్ పోర్షన్. ఇట్స్ ఎ జర్నీ అండి, రైట్? ఇట్స్ నెవర్ అ గోల్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఐ వాంట్ బీ లైక్ సో అండ్ సో కేజీస్లో ఉండాలి, ఇంత హైట్కి ఇంతలో ఉండాలి, ఈ గోల్ రీచ్ అవుతానే ఆనందంగా ఉంటాను, అలా లేదండి. ఇట్స్ అ జర్నీ. వన్స్ యూ మేక్ ఎ హ్యాబిట్ అవుట్ ఆఫ్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. సెకండ్ థింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాషన్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఫైనాన్స్. చాలా మటుకు అగైన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ డైరెక్ట్లీ ఇన్ డిఎమ్స్, మీరు ట్రిపుల్ చేసి సిఎఫ్ఏ ఏం చేశారండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిఎఫ్ఏ ఇస్ నథింగ్ బట్, రైట్, ఇట్స్ ఎ డెసిగ్నేషన్ అండి. ఇట్స్ ఎ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సో బేసిక్లీ ఇట్స్ అబౌట్ అనలైజింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, రైట్? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మీరు ఆస్తులను ఎలా మేనేజ్ చేస్తారో. ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. లైక్ హౌ డూ వాల్యూ బాండ్స్, హౌ డూ వాల్యూ స్టాక్స్, రైట్? ఇవన్నీ చాలా మటుకు మేము కవర్ చేస్తాం ఆ ఫీల్డ్లో. అండ్ దట్ వాజ్ సంథింగ్ దట్ in due course I found that was my calling. ఎస్, మన ఇండియాలో ఒక ఫనీ ఇన్స్టెన్స్ ఉంటుంది కదా, అందరూ ఇండియాలో ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తారు, తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తారని. ఐరానిక్లీ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ టు. వెన్ ఐ డిడ్ ట్రిపుల్ ఈ, నేను కాన్షియస్గానే తీసుకున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాజ్ సంథింగ్. దెన్ ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ అని చెప్పి జాయిన్ అయ్యాను. ట్రిపుల్ ఈ చేశాను, పాస్అవుట్ అయ్యాను. అప్పట్లో ఎవ్రీబడి జాయిన్ అన్ ఐటీ కంపెనీ. దట్స్ హౌ ఐ టు జాయిన్, గాట్ ప్లేస్డ్ in a well-paying good company. Then in due course, I've been associated with the finance industry chala matuku, and I learned that okay, CFA was something that I could do, and MBA cheyalani chala anukunnanu. For various reasons it didn't work out, and in the process I stumbled on something called CFA, which was even more rigorous. Almost 3.5 years పట్టిందండి నాకు చేయడానికి. అండ్ ఇన్ ద డ్యూ కోర్స్ చాలా మటుకు అగైన్ సహజ డిస్క్లోజ్ చేసే ఉంటుంది. ఐ లవ్ రీడింగ్ బుక్స్. అండ్ పక్కన కొన్ని ఫ్యూ బుక్స్ ఉన్నాయి దట్ ఐఎమ్ కరెంట్లీ రీడింగ్, అండ్ ఫ్యూ మోర్ దట్ కంపెనీస్ దట్ ఐ నీడ్ టు అనలైజ్ ఆన్ ద బ్యాక్. సహజ ఛానల్ ఆల్రెడీ మీరు చూసుంటారు హౌ ప్యాషనెట్ షీఈస్ అబౌట్, ఎస్పెషలీ టు ఎంపవర్ ఉమెన్, టు గివ్ దమ్ ద కాన్ఫిడెన్స్, టు గివ్ దమ్ కాన్సెప్ట్స్ అబౌట్ ఫైనాన్స్, హౌ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, whether you're married, whether you're single, or whether you're in college or you're about to pass out. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ బోత్ షేర్ అండి. ఎంతవరకు ప్యాషనెట్గా ఉన్నామో తెలుస్తుంది మీకు ఫైనాన్స్లో యాజ్ వీ స్టార్ట్ టు డిస్క్లోజ్ మోర్. ఆల్దో వీ బోత్ ఆర్ కరెంట్లీ వర్కింగ్, రైట్? గివెన్ ఎ ఛాన్స్ విల్ బీ ప్రిటీ సూన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టీచ్ యూ గైస్, రైట్? మాకు తెలిసినంత వరకు మా ఎక్స్పీరియన్స్లో ఫర్ ద లాస్ట్ 15 years, వాట్ ఎవర్ వీ హ్యావ్ గాన్ త్రూ, వీ హ్యావ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, our backgrounds are although similar, we have our own set of baggage and experience. And this 15 years of all the education that we have been through, the number of books that I have read, I have so much content that I can share, but want to do it in a slow and steady manner, in a structured approach. దాంతో పాటు మీరు అడిగే క్వశ్చన్స్ తోటి we will try to address those topics also. మీరు పునర్వి వెనకాల కూడా మీరు చూస్తే, right, all the people that are
actively contributing and are employed are women who are followers of Sahaja, who have been passionate about it, and they see the energy that kind of comes through her, and we both kind of carry very similar passions in our own field. And మీకు తెలిసి ఉంటుంది వేర్ వి ఆర్ విత్ పునర్వి యూఎస్ వెబ్సైట్ వచ్చింది. వీ హ్యావ్ సమ్ ఎక్సైటింగ్ న్యూస్. వచ్చే దసరా కల్లా హోప్ఫుల్లీ విల్ హ్యావ్ ది ఇండియన్ వెబ్సైట్ ఫర్ పునర్వి లాంచింగ్. So we are very excited. We've been working very hard behind the scenes. And equally important is this e-channel, second thing, which is something that we are both passionate about, to share about finance, to think about financial independence, wish the whole concept of financials, about saving, about expenses, and all these things were a part of my education curriculum in India. Unfortunately, ledandi, right? ఒక బ్రాడర్ స్కేల్లో చూస్తే ఇండియాలో చాలా మటుకు మన పేరెంట్స్ అయినా మన చుట్టాలైనా అందరూ సేవ్ చేయమంటారు, రైట్? సేవ్ చేయమంటారు, ఒక పద్ధతి అయిన కల్చర్ ఇస్తారు. కానీ ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్గా ఓకే దిస్ ఇస్ హౌ యూ గాట్ టు ఎర్న్, దిస్ ఇస్ హౌ యూ గాట్ టు సేవ్, దిస్ హౌ యూ గాట్ టు ఇన్వెస్ట్, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది మాత్రం క్లియర్ డైరెక్షన్స్ ఉండవు, రైట్? సో ఒక ఫ్రేమ్వర్క్ అనేది if it was a part of our education, and that too at a very early in our education life, it would have been so useful, right? At least I was able to discover in my late 20s. Hopefully those who are watching, it's never too late. It's better than never before, right? And for those who are young, hopefully you can stay glued. Mammali support chestu, you'll be able to see more, follow more, and do share about this. Handle is on my name, Ganesh.Rao, but we are planning to change it, Andy, because I don't want to give the appearance of okay, Ganesh personal information just not what is so different from Sahaja. Where we want to kind of channel this and kind of build it in the long term. We are planning to call this as Fit to Finance, Finance to Fitness. Again, you see where the theme is, right? It's going to be a journey that's going to be openly shared by me and Sahaja, right? I've seen that the more we share on what kind of food we eat, how accountable we will be. So we'll actively share on this platform, and we'll hope to kind of inspire you. At the same time, we also expect if you guys can also message us and inspire us, that'll be like amazing, right? If you're getting inspired, do message me back, do engage with me on the channel. It'll be really awesome. నాదొక ఫేవరెట్ కోట్ ఉందండి. ఇది నా గురువు గారు చెప్పారు, రైట్? ఏ మైండ్ ఇస్ లైక్ ఎ పారాచూట్, ఇట్ వర్క్స్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ఓపెన్, రైట్? సో అందరికీ మైండ్ ఉంటుంది, ఓపెన్ చేయడానికి ఒక గురువు వచ్చి మీకు చెప్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది. సో ఫర్ మీ దర్ వాజ్ అన్ ఇన్స్పిరేషనల్ గురు హూ యాక్చువల్లీ డిడ్ దిస్, అండ్ హీ వుడ్ షేర్ ఇట్ ఓపెన్లీ, రైట్? ఐఎమ్ నాట్ ఆస్పైరింగ్ టు బీ ఇన్ హిస్ షూస్ ఫర్ యూ గైస్. All I'm saying is I'll probably give you a small key to open a small door, and hopefully it'll help you open more doors, and a bigger and bigger parachute can open up, and you can think through how you want to design your life from a financial aspect and fitness. So mama support cheyandi, and if you have any questions, feel free to hit me up on the Instagram channel. Thank you so much. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్ అండి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గణేష్ కెమెరా పట్టుకుని లైక్ నేను లేకుండా మాట్లాడటము, అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా ముందు మీరైతే చాలా చూస్తారు. వన్స్ వీ బ్రింగ్ అవుట్ మోర్ టాపిక్స్. సెపరేట్ ఛానల్ గణేష్ స్టార్ట్ చేస్తారా అని ఎంతమంది అడుగుతున్నారో. నో అండి, అలాంటి ప్లాన్స్ ఏం లేవు. ఒకే ఒక ఛానల్ ఉంటుంది ఇద్దరికి. ఇందులోనే అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడానికి మేమైతే ట్రై చేస్తాము. ఇన్స్టాగ్రామ్లో నా లైఫ్ అప్డేట్ ఏంటి గెస్ట్ చేయండి అంటే అసలు ఎన్ని ఆన్సర్స్ వచ్చిందంటే అందులో ఎవ్వరూ కూడా గెస్ట్ చేయలేదు. ఎవ్రీబడి స్టార్టెడ్ సేయింగ్ గోయింగ్ ఇండియా, లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కుంటున్నాం, కొత్త కారు కొనుక్కుంటున్నాం, గ్రీన్ కార్డ్ వచ్చేసింది, జాబ్ మారుతున్నారు, లేకపోతే పునర్వి ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, కొత్త బిజినెస్, ఇలా అంతా ఉన్నారు. కానీ జాబ్ లాస్ అన్న సంగతి ఎవరు గెస్ట్ చేయలేదు. నేను ఇదివరకు 2 లైఫ్ అప్డేట్స్ కూడా వాట్ ఎవర్ ఐ మేడ్ వాజ్ రిలేటెడ్ టు జాబ్. అయినా ఎందుకు గెస్ట్ చేయలేదు ఐ డోంట్ నో. ఎనీవేస్ అండి, ఇట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు కన్వే. అదేంటంటే మీరు నా ఛానల్లో స్టార్టింగ్ నుంచి వ్లాగ్స్ చూసారు, లైఫ్ స్నిప్పెట్స్ చూసారు, కానీ అన్నిటికంటే నేను ఎక్కువ వాట్ ఐ లైక్ టు డూ ఇస్ ఎంపవరింగ్ ఉమెన్. దట్ ఈస్ మై మెయిన్ ఫోకస్ అండ్ మై మెయిన్ ఇంట్రెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అంటే నేను ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ఏ రకంగా I can make an impact అనే ఆలోచిస్తూ ఉంటాను. దట్స్ వై ఐ స్టార్టెడ్ పునర్వి. పునర్వి వాజ్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ లైక్ ఎ బిజినెస్, అట్లీస్ట్ ఫర్ మీ ఇట్స్ నాట్ లైక్ ఎ బిజినెస్. అందుకనే నేను దాని టైటిల్ అవర్ పునర్వి అని పెట్టాను, బికాస్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ వేర్
ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేశాను, అంతేగాని దాన్ని ఒక బిజినెస్లా నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నాకు జాబ్ లేకపోయినా సరే ఉన్న టైంని ఎలా యూజ్ చేసుకోవచ్చో, ఎలా మనం అంటే ఇంకేం చేయొచ్చు అనే ఆలోచిస్తూ ఉంటాను. కోర్స్ ఐ డూ ఎంజాయ్ టీవీ చూడటం, కొంచెం ఎక్కువ నిద్రపోతున్నాను, అది చాలా తక్కువ నిద్రపోయేదాన్ని అనమాట. ఇప్పుడు నేను డే టైం హ్యాపీగా ఒక న్యాప్ కూడా తీసుకుంటున్నాను. సో ఆల్ ఆఫ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్. అట్ ద సేమ్ టైమ్ ఐ కీప్ థింకింగ్ వాట్ ఎల్స్ కెన్ ఐ డూ, ఇంకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకేం చేయగలుగుతాం మనం అనే ఆలోచిస్తూ ఉంటాను. సో ఆ ఆలోచనలోనే పుట్టింది ఫిట్ అండ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్. అంటే ఇది స్టార్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే, కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఇయర్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న కరెంట్ జనరేషన్లో మీరు చూసారంటే ట్రెండ్స్, ట్రాన్సిషన్స్ ఎంత ఫాస్ట్గా రీచ్ ఉంటాయో, అలాంటిది గుడ్ కంటెంట్ రీచ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి ఉన్నంత రీచ్ యూస్ఫుల్ వాటికి ఉండటం కొంచెం తక్కువ. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడానికి ఒక 1 year టైం పట్టొచ్చు. సో నెమ్మదిగా స్లోగా కష్టపడదాం అనే ఉద్దేశంతో, టైం ఉంది కదా ఇప్పుడు అని చెప్పేసి నేను గణేష్ అయితే స్టార్ట్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, సరే ఫైనాన్స్ అంతా బాగుంది, ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఎందుకు చూపిస్తానని మీరు ఆలోచించవచ్చు. అది ఎందుకంటే ఈ ఇయర్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఇయర్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. ఎన్ని నైట్స్ ఐ స్లెప్ట్ విత్ పెయిన్. అది బ్యాడ్ టైం అంటారు చూడండి. సో ఐ థింక్ దట్ ఫేజ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ మీ. కంటిన్యూస్గా సిక్ అవటం కానీ ఏదో ఒక బాడీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో మచ్ ఆఫ్ థెరపీ ఐ గాట్ ఇట్ డన్, నథింగ్ హెల్ప్. ఐ థింక్ ఇంకొన్ని రోజులు నేను సఫర్ అవ్వాలో ఈ ఫేజ్ ఏంటో అయితే నాకు తెలియదు, కానీ బట్ ఒకటి ఏం రియలైజ్ అయ్యామంటే, హెల్త్ లేకపోతే ఏ ఉన్నా వేస్టే. అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అబౌట్ నేను ఎన్ని కేజీస్ ఉన్నాను, లేకపోతే నా టమ్మీలో ఎన్ని టైర్స్ ఉన్నాయి, నేను అస్సలు అది పట్టించుకోవట్లేదు. బికాస్ అది చూసిన ప్రతిసారి ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ 1 yearగా అసలు నేను ఎంత అకంప్లిష్ చేశాను. ఛాలెంజెస్ ఐ ఫేస్డ్, బీ 9 to 5 జాబ్ ఆర్ పునర్వి. ఐ బిల్డ్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఐ వాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. యూట్యూబ్ చేస్తూ ఉన్నాను, అండ్ ద కంటెంట్ ఐ మేడ్, లైక్ ఇట్స్ హ్యూజ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు నా గోల్ అది, ఇప్పుడు నా గోల్ నా హెల్త్. బికాస్ దానికి నా ఇమ్మీడియట్ అటెన్షన్ కావాలి. ఎస్, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అండ్ ఏదో ఒక సిక్నెస్ నడుస్తూనే ఉందన్నమాట. రైట్ నౌ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ మై కిడ్స్. అండ్ కోవిడ్ అవటం చేత ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా సరే ఎవరో ఒకరికి కోవిడ్ రావటం, బీట్ డే కేర్ స్కూల్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి రావటం, ఇట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. స్టిల్ నాకు ఈ గోల్ సెట్ చేసుకోవాలని ఉంది, అండ్ దానికోసం నాకు మీ హెల్ప్ కావాలి. దట్స్ వై వీ వాంట్ టు బిల్డ్ దిస్ కమ్యూనిటీ. అండ్ డైరెక్ట్గా మీతోటి కనెక్షన్ ఉండేటట్టు, డైరెక్ట్గా వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఏం తింటున్నాను, ఏం వర్కౌట్స్ చేస్తున్నాను, ఎవ్రీ సింగిల్ డే ద చేంజెస్ ఐఎమ్ మేకింగ్ టు మై లైఫ్ టు అచీవ్ దిస్ గోల్. ఇందాక గణేష్ చెప్పినట్టు, we need your help and you may feel in turn motivated via us, but దానికంటే ముందు just want to say one thing before I end this video. అదేంటంటే, money has the potential to buy you freedom అండి. ఇట్ క్యాన్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్. కన్సిడరింగ్ ఇప్పుడు నాకు జాబ్ పోయింది అండ్ నేను షాటర్ అవ్వకుండా అస్సలు ఎక్కువ భయపడకుండా ఉన్నానంటే దానికి రీజన్ ఇస్ బికాస్ నేను అలా నా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకున్నాను. ఒకటి కాన్ఫిడెన్స్ అనమాట. ఇట్స్ ఓకేలే, వేరేది ఏమైనా వస్తుంది అని. రాకపోయినా సరే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా నేను హ్యాపీగా కొన్ని ఇయర్స్ వరకు సస్టైన్ అవ్వగలను. ఇలాంటి నాలెడ్జ్ని 10 మందితోటి పంచుకోవాలి. Because end of the day it's not about being rich, it's about being wealthy, and that's what we want to give it to you, for each one of you, especially for women ki ఇవ్వాలన్నది ఒక సెక్యూరిటీ మీకు ప్రొవైడ్ చేయాలి, ఒక కంఫర్టబుల్ రిటైర్మెంట్, and to just provide a life where you can live on your own terms is what I want to do via the platform God has given me, and I hope you will support us Andy. And if you do, don't forget to follow Fit and Finance, don't forget to support us, and don't forget to share. Thank you all so much Andy. I will see you all in my next video. Bye.